హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈ రోజు నేను చేసే రెసిపీ ఆలు బోండా. దీనికి ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా మనం ఆలుని పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. వాటిని ఇట్లా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసి కలుపుకోవాలి. ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా బియ్యపిండిని వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం కారం, వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపించే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆలు కర్రీని ప్రిపేర్ చేసాం కదా, ఇట్లా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా ఆలు మిశ్రమంని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా చేసుకోవాలి. రెండు వైపులా ఇట్లా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఆలు బోండా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి.